హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అవి రెండు మిగులుతాయి కదా ఫ్రెండ్స్, వాటితో పాటు ఇంకొన్ని యాడ్ చేసుకొని పచ్చడి తయారు విధానం చూద్దాం. ఈరోజు నేను దొండకాయలు వంకాయలు వేసి పచ్చడి చేయబోతున్నాను. ముందుగా దొండకాయలని పచ్చిమిరపకాయలని టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. ఈలోపు వంకాయల్ని శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాం. కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్, ఎందుకంటే దొండకాయలు వేగాలి కదా. వంకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు ఈ పచ్చడి స్పెషల్ ఏంటంటే మనం నువ్వులు యాడ్ చేయబోతున్నాం. నువ్వులు పిల్లలకి చాలా మంచిది కాబట్టి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఏదో విధంగా మన ఆహారంలో డైలీ 2 స్పూన్స్ అన్న తీసుకుంటే మంచిది. ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వుల్లో కాల్షియం మెండుగా ఉంటుంది, ఎముకలకి బలాన్ని కూడా ఇస్తుంది, బరువు తగ్గటానికి చాలా సహాయపడుతుంది, పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకని మనం ఎప్పుడు నువ్వులను కూడా వాడకంలో మనం ఉంచుకుంటే మంచిది. అలానే కరివేపాకు జుట్టుకి చాలా మంచిదండి. కరివేపాకు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఏ పచ్చడి చేసుకునేటప్పుడైనా కరివేపాకు రెబ్బల్ని కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే కూరల్లో ఎటు మనం వేసినప్పుడు పిల్లలు పక్కన పెట్టేస్తారు కాబట్టి మనం ఇట్లా పచ్చడి అప్పుడు 2 రెబ్బలు వేస్తే చాలా మంచిది. వేయించుకుందాం. అవన్నీ వేయించినాక ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇట్లా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. గ్యాస్ కానీ కడుపు ఉబ్బరం కానీ జీర్ణ సమస్యలు ఏ ఉన్నా కానీ తగ్గిపోతాయి. కొత్తిమీర జ్యూస్ కూడా తీసుకుంటే చాలా మంచిది. వేయించుకున్నాం కదా, ఇప్పుడు చల్లారబెట్టుకున్నాం. ఇప్పుడు చల్లార్చుకున్నాం. ఇప్పుడు చల్లారింది కదా, దీన్ని మరీ మెత్తగా కాకుండా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు దినుసులన్నీ వేసాం కదా, ఇప్పుడు వాటిని వేయించుకుందాం. వేయించుకున్నాక 10 రెబ్బలు కరివేపాకు రెబ్బలు వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు మరీ మెత్తగా పేస్ట్ చేసుకోమాకండి. ఇప్పుడు ఆ పచ్చడిని తాలింపులో వేసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
ఎంతో బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి పిల్లలకు పెడితే ఇంకా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.